జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఒక వరంలాగా ఉండేటువంటి పథకం. గ్రామీణ ప్రాంతాల్లో సమ్మర్ వేసవి కాలంలో సుదూర ప్రాంతాలకు వలసలు పోకుండా గ్రామాల్లో ఉండి ఉపాధి హామీ పనుల ద్వారా జీవనం చేసుకోవడం కోసం 2004లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రోజు వామపక్ష పార్టీల సపోర్ట్తో వచ్చేటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఎంతో వరంగా ఉంది. అట్లాంటి గ్రామీణ పేదలకు వరంగా ఉండేటువంటి ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా దానికి నిధులు కోత పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ ఉండేటువంటి ఉపాధి హామీ పథకం బడ్జెట్ను క్రమంగా ఈ సంవత్సరం పోయిన బడ్జెట్లో పెట్టింది 69 లక్షల కోట్ల రూపాయలు మాత్రం పెట్టారు. అంటే ఈ రకంగా చూస్తూ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేయడమే ఒక ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే ఉదయం పనిచేయాలి, సాయంకాలం పనిచేయాలని చెప్పేసి 2 పూట్ల పని విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అట్లే పనులు ఏ పనులు చేయాలా ఏం కథ అనేటువంటి స్పష్టత లేనటువంటి వైఖరిలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రోజు వేతనం రావాలా 275 రూపాయలు అని చెప్పేసి అంటే ఉదయం సాయంకాలం పని చేస్తేనే వేతనం వస్తుంది, లేకుంటే లేదు అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ చట్టం చెప్తా ఉంది పనిచేసిన వారంలోగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి. వేతనాలు ఇవ్వడమే కాదు, వారంలోగా వేతనాలు ఇవ్వకపోతే వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి ఉపాధి హామీ చట్టం చెప్తా ఉంది. కానీ ఈ రోజుకి రాష్ట్రంలో మన జిల్లాలో ప్రధానంగా 22 కోట్ల బకాయిలు ఉపాధి హామీ పథకాలు ఉన్నాయి. 22 కోట్ల బకాయిలు ఇవ్వకపోవడంతోనే ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజానికం మొత్తం కూడా సుదూర ప్రాంతాలకు వలసలు పోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ట్రిప్ పోతున్నాడు, చంద్రబాబు ఢిల్లీ ట్రిప్ పోతున్నాడు. ఢిల్లీ ట్రిప్ పోయి మోడీ దగ్గర మోకరిల్లి వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకోవడం తప్ప, రాజకీయ లబ్ధి కోసం పోవడం తప్ప, ఈ పక్ష ప్రాంతంలో కర్నూలు జిల్లాలో, రాయలసీమ జిల్లాలో ప్రధానంగా సుదూర ప్రాంతాలకు వలసలు పోయి ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రజానికం ఉన్నారు. ఆ ప్రజానికానికి కనీసం పనిదినాలు కల్పించాలనేటువంటి బాధ్యత, నైతిక బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తూ ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం. ఒక వారం రోజుల కిందట జిల్లా కలెక్టర్ గారు ప్రకటన చేశారు 50 రోజులు పనుల దినాలు పెంచుతామని చెప్పేసి. ఏ రూపంలో పెంచుతారో మాకు స్పష్టత ఇవ్వట్లేదు. ఎందుకంటే ఉపాధి హామీ పనులు పెంచాలని చెప్పేసి అంటే ఈ రోజు ఖచ్చితంగా కేంద్రం హామీ ఇవ్వాల్సిందే. కేంద్రం హామీ లేకుండా ప్రజల్ని మోసగించేలాగా ఈరోజు అధికారులు తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉంది. కరువు మండలాలు కర్నూలు జిల్లాలో 22 మండలాలు ప్రకటించారు. 22 మండలాలు ఏ ఒక్క కరువు మండలంలో సహాయక చర్యలు చేపట్టారా? ఆ మండలంలో రైతుల గురించి అడిగారా? కూలీల గురించి అడిగారా? లేదా ఉపాధి హామీ పనులు పెడితే మీరు గ్రామాల్లో ఉండని చెప్పేసి అడిగారా? ఒక్కసారి గ్రామాలకు వెళ్ళి చూడండి. మేము ఆదోని మండలం జాలమంచికి వెళ్ళాం, ఒక దళిత పేటను సందర్శించాం. 120 ఇండ్లు తిరిగితే 20 ఇండ్లలో మాత్రమే ఉన్నారు, అది కూడా ముస్లింలు ఉన్నారు. ఏంటి కనిపించట్లేదు అధికారులకు? ఈ ప్రభుత్వ పాలకులకు కనిపించట్లేదా? అందుకోసమే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అయ్యా రేపు వంగి దండాలు పెట్టడానికి మీ ఇంటి దగ్గరికి వస్తారు. మీకు ఎన్ని పనులు కల్పించారో అడగండి, ఎంత ఉపాధి హామీ పథకం కింద డబ్బులు ఇచ్చారో అడగండి, మీరు వలసలు పోతే ఎంతమంది ఆదుకున్నారో మీరు అడగండి. కరోనా కాలంలో మీరు సిక్కుకపోతే సుదూర ప్రాంతాలకు పోయి ఏ నాయకుడు మిమ్మల్ని గ్రామాలకు రప్పించారో అడగండి అని చెప్పేసి మేము ప్రజల్ని సిద్ధం చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. ఇప్పటికైనా సబ్ కలెక్టర్ గారు స్పందించాలి. ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వలసలు ఎక్కువైపోయినాయి. ఇప్పటికే లక్షలాది మంది సుదూర ప్రాంతాలకు పోయినారు. వాళ్ళందరూ తిరిగి గ్రామాల్లోకి రావాలని చెప్పేసి మీరు పనులు కల్పించండి. పని చేసిన వారంలోగా వేతనాలు వచ్చేలాగా మీరు కృషి చేయండి. లేని పక్షంలో ఈరోజు ఆందోళన మాత్రమే భవిష్యత్తు కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరించదలుచుకున్నాం. కేవీ నారాయణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.